Hello guys, welcome back to my channel Chashma Banu Official. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు తమిళ చూసేసారు కదా, స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అసలు మా డాడీ కాల్ చేసి వెంటనే ఈ రోజు అయితే మనం బీచ్ కి వెళ్దామని చెప్పి అయితే ఇంకా మా ఫ్యామిలీ అండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే కలిసి ఈ రోజు మేము బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో ఈ రోజు బీచ్ లో ఏమేం చేస్తాము, మా జర్నీ ఎలా ఉంది, ఎలా వెళ్తాం అనేది మొత్తం కూడా ఈ ఫుల్ వ్లాగ్ లో చూసేయండి గైస్. స్కిప్ అయితే అసలు చేయొద్దు. ఓకే, లెట్స్ గో. Salma, where we are going? To beach. Which beach? Ramayapatnam beach. Let's go. సో గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బీచ్కి వెళ్ళడానికి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకా కార్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకా మా పాప మా డాడీ వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి పాపకైతే షాపింగ్ చేసుకుని అయితే వచ్చారనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట షాపింగ్ చేసుకొచ్చిన తర్వాత. సో ఇంకా అలా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మా పాప మా అక్క అయితే ఇలా ఫ్రెండ్స్ ఇట్లా అయితే కూర్చున్నారనమాట. ఇప్పుడే కాదు గాయస్, ఫస్ట్ నుంచి కూడా మా సిస్టర్ ముందే కూర్చుంటుంది అనమాట. ఇంకెవరు కూర్చోడానికి వీలైతే ఉండదు పాపం. ఇంకా తర్వాత నేను కూడా ఎక్కేసాను అనమాట. మా అక్క అయితే చెప్తుంది పాపం తప్పట్లేదు వీడియో కష్టాలని చెప్పి. తప్పదు కదా గైస్. మా పాప మా అక్కకి హాయ్ చెప్పమంటే హాయ్ అని అయితే చెప్తున్నారనమాట. సో గాయస్ వీ స్టార్టెడ్ అనమాట ఫైనల్లీ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం గైస్ అసలు జర్నీలో మా పాపతో. దిస్ ఫస్ట్ జర్నీ ఇన్ కార్ అనమాట మా పాపని తీసుకొని. ఏమో అలా చూస్తూ ఉంది, ఏదో పాపని థింక్ చేస్తుంది అనమాట కార్లో. అలా అయితే వెళ్తున్నాం గైస్. చూడండి మా పాప ఎక్స్ప్రెషన్స్. మా డాడీ మనీ ఇస్తుంటే అలా చూస్తుంది అనమాట, తీసుకోవాలా వద్దా అని చెప్పి వాళ్ళ మమ్మీని చూస్తుంది. అండ్ ఫైనల్గా అయితే మనీ అయితే తీసేసుకుందనమాట. చూడండి తాత మనవరాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు జర్నీ మొత్తం. ఫైనల్లీ గాయస్ తీసేసుకుందనమాట. తీసేసుకొని వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చేసింది. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఆడుకుంటూ ఉన్నారు. నేను అడిగాను అనమాట మనీ, వాళ్ళ అమ్మకి ఇచ్చేసి నా దగ్గర లేవని చెప్పి చేతులు ఊపుతుంది. ఇంకా నేను ఇస్తే మాత్రం తీసుకుందాను. మళ్ళీ నాకైతే ఇచ్చేసింది పాపం మా బుజ్జి తల్లి. చూడండి గైస్ పాపం ఎంత ఇన్నోసెంట్గా చూస్తుంది కదా. దిస్ ఈజ్ ఫస్ట్ కార్ జర్నీ అనమాట మా పాపకి. అందుకోసమే ఇలా ఉంది, ఏదో చూస్తుంది, ఏదో చూపిస్తుంది అనమాట. అమ్మమ్మతో ఫన్ చేస్తుంది. ఎంత క్యూట్ ఉంది చూడండి గైస్. మా డాడీ చెప్తున్నారనమాట మా పాపనైతే కొంచెం పెద్ద అయితే డాన్స్ స్కూల్లో వేయాలంట. డాన్స్ స్కూల్ వెళ్తావు కదా అని అడుగుతున్నారు. మా పాప హాయ్కి బాయ్ కూడా చెప్పేసింది గైస్. బాయ్ చెప్పదంటే ఓన్లీ హాయ్ చెప్పింది అనమాట. చూసారు కదా. అండ్ గాయస్ మేమైతే రామాయపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే షార్ట్ కట్ రూట్ అని చెప్పారు మా డాడీ. అయితే చేవూరు రూట్ నుంచి అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఇదైతే డిఫరెంట్గా ఉంది. ఇంకా మా డాడీ నేను వీడియో తీస్తున్నానని చెప్పి హ్యాండ్ అయితే అడ్డం పెట్టుకొని ఉన్నారనమాట. మా డాడీకి ఇష్టం ఉండదు ఇలా కెమెరా ముందు రావడం అనమాట. మా సిస్టర్ అయితే రూట్ మ్యాప్ అయితే ఆన్ చేసి పెట్టుకొని ఉందనమాట. గాయస్ ఎంత బాగుంది తెలుసా అసలు లొకేషన్, చాలా బాగుంది. Superb. What a location. अच्छा है ना यार. Wow, superb. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో అయితే
మా బ్రదర్ అండ్ మా బావగారు అయితే మిస్ అయిపోయారనమాట పాపం. వాళ్ళ పనుల వల్ల వాళ్ళకైతే సెట్ అవ్వలేదు రావడానికి. అందరూ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది కదా గైస్. మా పాప అయితే హాయిల మీద హాయిలు చెప్పేస్తూనే ఉందన్నమాట. గాయస్ నిజంగా పల్లెటూరులో చాలా చాలా బాగుంటుంది కదా వైబ్. అసలు ఎంత బాగుంది అసలు గాయస్. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. మా డాడీ అయితే నాకు చెప్పారనమాట, ఇది పోర్ట్ అని చెప్పారనమాట. నిజమో కాదు మీరైతే కమెంట్ చేసి చెప్పండి. ఫైనల్లీ రామాయపట్నం కదా ఎంటర్ అయిపోయాం గాయస్. చాలా చాలా బాగుందనమాట. దిస్ ఈజ్ ద ఎంట్రింగ్ అనమాట రామాయపట్నంకి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను గైజ్. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా ఏం తెలియదు అనమాట. అసలు ఈ రూట్ ఎంటర్ అయిన తర్వాత వైబ్ అయితే చాలా చాలా బాగుంది గైజ్. లిటరల్లీ చాలా బాగుంది అనమాట. చూస్తున్నారు కదా, లైట్ హౌస్ కనిపిస్తుంది మనకి. ఫైనల్లీ ద డెస్టినేషన్ కేమ్ గైజ్. యాక్చువల్లీ బీచ్ లోపలికి వెళ్ళాలంటే 2 రూట్స్ అనేవి ఉంటాయంట కదా, నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. మేమైతే మెయిన్ ఎంట్రన్స్లో నుంచే వెళ్ళిపోయాము అండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము అనమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత మాకైతే ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా మా డాడీ అయితే వెంటనే కార్ ఆపి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు మా కోసం. బీచ్లో ఐస్ క్రీమ్ ఏంటి అని చూస్తున్నారా, అదే కదండి మ్యాజిక్ అంటే. అండ్ మేమందరం అయితే మా అందరి కోసం ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. మా అంకుల్ అయితే చాలా ఇన్నోసెన్స్గా ఉన్నారు. కోన్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా నేనైతే మా అక్క దగ్గర నుంచి లాక్కోవడం స్టార్ట్ చేశాను, నాది నాకు ఇచ్చేయి అని చెప్పి. మా అక్క అయితే పంచుతుంది. మా అక్క అయితే పంచేస్తుంది అనమాట ఐస్ క్రీమ్స్ అన్నీ. తనైతే ముందు తీసి పెట్టేసుకుంది అనమాట. గైజ్ ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది కదా. అసలు ఫోటోషూట్స్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారనమాట రామాయపట్నం బీచ్లో. మా పాప ఐస్ క్రీమ్తో కుస్తీలు పట్టేస్తుంది. అసలు బీచ్ లొకేషన్ గాయస్ వచ్చేసామన్నమాట. అసలు ఏమైనా ఫీల్ ఉందా, ఎంత బాగుంది తెలుసా వైబ్. ఓహో గాయస్ ఫైనలీ రీచ్ అనమాట. చూడండి గైస్ లొకేషన్. ఆ బీచ్ అంటేనే చచ్చిపోతాను అనమాట నేను, అంత పిచ్చి నాకు. Finally reached the beach, guys. ఇంకా నేను మా పాప అయితే వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి. ఇంకా బీచ్ని చూసి మనం ఆగుతామా, నార్మల్గా ఉండదు అనమాట. మనతోని తగ్గేదా అన్నట్టు వెళ్ళిపోవడమే. ఆహా ఐస్ క్రీమ్ తింటూ బీచ్లోకి వెళ్తుంటే ఏమన్నా ఫీల్ ఉందా గైస్, ఎంత బాగుంది తెలుసా అసలు. చూడండి గైస్ నేనైతే ఎలా పరిగెడుతున్నాను. ఆ సౌండ్ చూస్తేనే అసలు చాలా చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఫైనల్లీ మేమైతే రామాయపట్నం బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. బీచ్ ప్లస్ ఐస్ క్రీమ్ సూపర్ కాంబినేషన్ కదా. గాయ్స్ ఎంత బాగుందంటే అసలు సౌండ్, ఆ వైబ్ మైండ్ పోతుంది అసలు. గాయస్ ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. చూడండి నేనైతే హెయిర్ ఇలా సెట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ మొత్తం నాకు అంటుకుందనమాట. అట్లా ఉంటుంది ఏమైనా ఐస్ క్రీమ్ తింటే, మామూలుగా ఉండదు గాయస్. మరి
భయపడిపోయింది అనమాట. అసలు అలలు వస్తుంటే చూడండి ఎంత గట్టి పట్టేసుకుంది, చూడమని వెళ్ళిపోతామంటుంది. చాలా భయపడిపోయింది. చూడండి guys, అర్థమైపోయింది అనమాట. జస్ట్ అలా దింపాం guys వాటర్లో. ఫుల్ వణికైతే పోయింది, చాలా వణికిపోయింది అసలు. ఇంకా మేమైతే భయపడి ఇంకా ముంచలేదన్నమాట. మా పాపని కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా అసలు. ఇంకా తాత మనవరాళ్ళు అయితే ఇలా దూరంగా ఉండి వైబ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మనకైతే సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ కదా. నార్మల్గా వైబ్ అవ్వలేదు, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. గాయస్ ఎంత వణికిపోయాం తెలుసా అసలు. వింటర్లో అయితే నేనైతే ఎవ్వరికి సజెస్ట్ చేయను గైస్ బీచ్కి వెళ్ళమని. ఎవ్వరు వెళ్ళొద్దు గైస్ బీచ్కి. నేనైతే పిచ్చ వణికిపోయాను అనమాట. ఇంకా కార్లోకి వచ్చి హీటర్ వేసుకొని అయితే కూర్చున్నాము. ఇదైతే నా పరిస్థితి, ఇలా అయిపోయింది పాపం. ఏం చేద్దాం గైస్, ఎవ్వరు వెళ్ళొద్దు గైస్, అస్సలు అంటే అస్సలు వెళ్ళొద్దు వింటర్లో బీచ్కి. మా పాప అయితే ఇక్కడ లేస్ అయితే తింటుందనమాట. నాకు కూడా తినిపిస్తానంటుంది. తినిపించేసింది, చూస్తున్నారు కదా. నేనైతే మా పాపకి చాలా చాలా ఇష్టం గైస్, ఆ మాత్రం ఉండాలి కదా మరి. ఇంకా తర్వాత అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా స్నాక్స్ తింటూ అయితే మేమైతే చిల్ అయ్యాము. అండ్ రామాయపట్నంకి వచ్చి ఫిషెస్ తీసుకోకపోతే ఎలా గైస్, మనసు ఊరుకుంటుందా చెప్పండి. ఇంకా అందుకనైతే మేము రామాయపట్నం నుంచి రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పుడు అయితే ఫిషెస్ దగ్గర అయితే ఆగి ఫిషెస్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి మీరు కూడా. పాపం మా పాప చలికి ఫుల్ వణికిపోయి చూడండి గైస్ ఎంత సైలెంట్గా పడుకొని ఉందో. భయపడిపోయిందనమాట ఫుల్గా, చాలా చాలా భయపడిపోయింది. ఇంకైతే అలా వెళ్తున్నాం అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్ గైజ్, ఎందుకో తెలియదు అనమాట. ఇక్కడ ఏదో ఫీల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ టర్నింగ్ అండ్ ఈ బ్రిడ్జ్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము. ఇదిగోండి గైజ్, ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఆగామన్నమాట. ఆగి ఫిషెస్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. అరకేజీ పొడిగట్టని 2 రాళ్ళ ఇదిగో అరకేజీ రాయ్యా చూసుకో, లేకపోతే అరకేజీ కేజీ రాళ్ళు ఉండలా అమ్మ. అరకేజీ రాయి ఒకటి అమ్మ. ఎంత కిలో? అది కూడా 2 కేజీలు చేస్తాను ఒకసారి. 2 కేజీలు కేజీ ముందు కేజీ 2 కేజీలు ఇద్దరు కావాలి అందులో. మచ్చి అదే మా పాపకైతే బఫెలోస్ కనిపించాయన్నమాట. చూపిస్తుంది అక్కడ ఉన్నాయి చూడు అని. అండ్ మా మమ్మీ మా డాడీ అయితే చేపలు తీసుకుంటా ఉన్నారనమాట. ఇంకా మనం చికెన్ పకోడా షాప్ చూసిన తర్వాత ఆగుతామా, ఇంకొచ్చి చికెన్ పకోడా ఆర్డర్ ఇచ్చేసి చికెన్ పకోడా అయితే తీసుకుంటున్నాం అనమాట. చికెన్ పకోడా ఈజ్ మై ఫేవరెట్ గైజ్. ఎంత ఫేవరెట్ అంటే చాలా చాలా ఇష్టం చికెన్ పకోడా. ఇంకా అంతసేపు బీచ్లో మునిగి ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలంటే చికెన్ పకోడా లేకపోతే ఎలా గైస్, ఆ నిమ్మకాయ పిండుకొని అబ్బాబ్బా వాట్ ఏ ఫీల్ గాయస్. తింటున్నాం అనమాట, ఇక్కడ ఫుల్ వైబ్ అవుతున్నాము. సలి పుట్టింగ్స్ గాయస్. ఇంకా అలా కావలికి వచ్చే దారిలో మేమైతే ఇక్కడ కావలి గ్రాండ్ దగ్గర అయితే ఆగామన్నమాట. మా పాప అయితే చూడండి గైస్, పాపం ఫుల్ వణికిపోయి ఎలా కూర్చొని ఉందో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్ గైస్, కావలి గ్రాండ్ బయట. ఇక్కడ చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. ఆ లైటింగ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. కావలి గ్రాండ్లో నా ఫేవరెట్ అయితే తందూరి అనమాట. మీకేం ఫేవరెట్ కామెంట్ అయితే చేసేయండి, మర్చిపోవద్దు. చూడండి గాయస్ నేను ఎలా వణికిపోతున్నాను అస్సలు గాయస్. ఒక 10 minutes అయితే నా వల్ల కాలేదు, అందరు భయపడిపోయారనమాట ఏమైపోతుంది ఏంటి అని చెప్పి. అయినా మనం వీడియో తీయకుండా ఆపుతామా, తగ్గేదలే.
ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మాకైతే వాటర్ బాటిల్స్, ఆనియన్స్ అయితే సర్వ్ చేయడానికి వచ్చేసారనమాట. ఇక్కడ ముందు ఆనియన్స్ ఇంపార్టెంట్ కదా మరి. ఆనియన్స్, ప్లేట్స్ ఇవన్నీ అయితే వీళ్ళు పెట్టేసి వెళ్ళారనమాట. ఆర్డర్ కూడా చాలా ఫాస్ట్గానే తెచ్చేసారు గాయస్. ఇంకా మా డాడీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట ఇక్కడ. సో అందుకోసం అయితే మాకు చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా అయితే ట్రీట్ చేశారు. మా పాప అయితే ప్లేట్స్ అనేది నాకు ఇస్తుంది అనమాట, తీసుకో అని చెప్పి. నాకు ఇచ్చిద్దంట, ఇవ్వమంటే ఇచ్చేసింది పాపం మా బుజ్జి తల్లి. తీసుకొని మళ్ళీ అడుగుతుంది గైస్. తాత మనవరాల లవ్ గైస్. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ గైస్. ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే ఏమేమి చెప్పాను గుర్తులేదు గాయస్. చికెన్ అయితే ఉంది అండ్ ఇంకోటి ఎగ్ కీమా అనుకుంటాను, ఇంకా రోటీస్ ఇవైతే చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళైతే ఇలా సర్వ్ అనేది చేస్తున్నారు మాకు. కావలి గ్రాండ్కి ఎవరైనా విజిట్ అవ్వకపోతే కంపల్సరీ విజిట్ అవ్వండి గాయస్. దిస్ ఇస్ నాట్ ప్రమోషనల్ వీడియో అనమాట, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేనైతే చెప్తున్నాను. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది గాయస్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. తందూరి అయితే వచ్చేసింది గాయస్. తందూరిలో ఆ గ్రీన్ చట్నీ, ఆ ఆనియన్స్ వేసుకొని తింటుంటే వాట్ ఏ ఫీల్ తెలుసా. చాలా చాలా బాగుంది ఫీల్. అండ్ అలా ఫుడ్ అనేది తినేసి మా పాప అయితే సోంపు తింటుంది గైస్. చూడండి ఎలా తింటుందో. సోంపు తినేసింది అనమాట. చూడండి గైస్ మా అక్క ఎలా వణికిపోతుందో. ఫైనల్లీ రీచ్ హోమ్ గైస్. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మా పాప అయితే ఏడ్చేసింది. బాయ్ 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 గైస్.